హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి 4,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతున్నాయని చాలామంది ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి. సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయుత పథకం ద్వారా 3,00,000 మందికి ఒకేసారి డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే కొంతమందికి అయితే ఈసారి నుంచి ఫంక్షన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేస్తున్నారండి. సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా ఎందుకు ఇంత లేట్ అయింది, అలాగే ఈసారి వచ్చేసి 4,000 రూపాయలు వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి 6,000 రూపాయలు ఏ రోజున విడుదల అవుతున్నాయి, దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అయిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి ఆసరా చేయుత పథకం అయితే ప్రారంభిస్తుందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా 4,000 రూపాయలు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయ్యిందని మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసరా పెన్షన్ వాటికి క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు కొత్త పథకం అయితే ప్రారంభించింది. కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో 3,00,000 మంది అయితే పాత ప్రకారంగా చూసుకుంటే 3,00,000 మంది అయితే ఉన్నారు. సో 3,00,000 మందికి ఆసరా చేయుత పథకం ద్వారా మనకి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న వారికి అయితే గొప్ప శుభవార్తగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి. మనకి జనవరి 4వ తారీఖున ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి ఈ డబ్బులైతే రాబోతుంది. హామీ ఇచ్చిన విధంగా మనకి వృద్ధులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రోజున. సో డేట్ కనుక చూసుకుంటే మనం 30వ తారీఖు సోమవారం రోజున అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలామంది ఆసరా పెన్షన్దారులు మన వీడియోస్ అయితే చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆసరా పెన్షన్ని జనవరి 7వ తారీఖు నుంచి మళ్ళీ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి వెంటనే మీరు 7వ తారీఖున అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో మీ గ్రామంలో ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత 15 నుంచి 21 రోజుల్లో అప్రూవల్ అయిన తర్వాత నెల నుంచి మీకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఆసరా పెన్షన్దారుల కోసం వెంటనే అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే ఒకటి పెట్టడం అయితే జరిగింది. సో దాంట్లో మీరైతే జాయిన్ అవ్వండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మనకైతే ఆ ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ. జై హింద్.